హలో ఆల్, వెల్కమ్ టు అరకు. వ్యూ చాలా బాగుంది కదండి. మేమైతే న్యూ ఇయర్కి 2 days ముందు అరకు వెళ్ళామండి. అక్కడ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చి వుడెన్ బ్రిడ్జ్. ఈరోజు అయితే మనం వుడెన్ బ్రిడ్జ్ని చూద్దాం, వచ్చేయండి. వుడెన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి ఓపెన్ చేస్తారండి. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడమే. వే చూసారా ఎలా ఉందో. ఈ స్టెప్స్ ఉన్నంత వరకు ఓకేనండి, కానీ స్టెప్స్ అయిపోయాక మాత్రం స్టోన్స్ మధ్యలోంచి ట్రీస్ మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కొంచెం కష్టంగానే ఉందండి, కానీ తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిందే. ఇక్కడ కాఫీ ప్లాంట్స్ ఉన్నాయండి. అవి ఏమైనా తెంపితే 1000 రూపీస్ ఫైన్ అని అయితే రాశారు. అందుకని మన వాళ్ళు కొంచెం అవుతున్నారు. చూశారు కదా, బ్రిడ్జ్ చుట్టూ ఇదే ప్లాంటేషన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చుట్టూ ప్లాంటేషన్ ఉంది, మధ్యలో అయితే బ్రిడ్జ్ ఉంటుంది. కాఫీ ప్లాంట్స్ అయితే ఈ సైజులో ఉంటాయండి. ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇలా స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళాక నేను ఇందాక చెప్పాను కదండి, స్టోన్స్ మధ్యలోంచి ట్రీస్ మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుందండి. ఇలా చాలా దూరం వెళ్ళాలి. పిల్లలతో వెళ్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనల్లీ మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఒకటే కాదండి, ట్రీ డెక్ కూడా ఉంటుంది. ఈ ట్రీ డెక్ వీడియో అయితే నేను నా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ని ఇంకా కాఫీ ప్లాంటేషన్ని చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ కాఫీ ప్లాంట్స్తో పాటు పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి కదండి. వాటిని సిల్వర్ ఓక్ ట్రీస్ అంటారు. ఈ సిల్వర్ ఓక్ ట్రీస్కి ఒక స్పెషాలిటీ అయితే ఉందండి. అవేంటో కాదు, ఈ ట్రీస్ ఇయర్ మొత్తం ఇలా గ్రీనరీగానే ఉంటాయంట. చాలా ట్రీస్ ఎండాకాలం వస్తే ఎండిపోతూ ఆకులై రాలిపోతూ ఉంటాయి కదండి. ఇవి అలా కాదు, ఇయర్ మొత్తం ఇలా గ్రీనరీగానే ఉంటాయి. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్కి ఎక్కువగా ఎండ తగలకూడదు కాబట్టి ఈ సిల్వర్ ఓక్ ట్రీస్కి కాఫీ ప్లాంటేషన్స్కి ఎక్కువ ఎండ తగలకుండా చూసుకుంటాయంట. అంతేకాదండి, ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ యొక్క చెక్కని మనకి అగ్గిపెట్టెలు తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారంట. ఇక్కడికి వచ్చేంతవరకు నాకు ఈ ట్రీ యొక్క స్పెషాలిటీ తెలియదండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా కింద ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చిందండి. ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మా ఊరు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో, వాడిని తీసుకొచ్చినందుకు మేమైతే ఫుల్ హ్యాపీ అండి. అస్సలు నా చేయి కూడా పట్టుకోకుండా వాడే బ్రిడ్జ్ని మొత్తం హడాహడిగా నడిచేశాడు. చాలా నచ్చింది వాడికైతే. అలాగే మీరు తప్పకుండా అరకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఫొటోస్ అయితే అదిరిపోతాయి అంతే. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుంది. చూసారు కదా బ్రిడ్జ్ మధ్యలో ఎంత బాగా కనిపిస్తుందో. తప్పకుండా అరకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి. పైకి ఎక్కడం అంత కష్టమైతే కాదండి, కిందకి దిగడం. స్టెప్స్ దిగి కిందకి వచ్చేస్తే బయట చాలా స్టాల్స్ ఉంటాయి. అక్కడ మసాలా సామాన్లు, టీ పౌడర్, ఇంకా కాఫీ పౌడర్, అంతేకాదు ఆయిల్ వేసుకోవడానికి డబ్బాలు కూడా ఉంటున్నాయి. అంతేకాదండి, అరకు స్పెషల్ కాఫీ కూడా దొరుకుతుంది. దాంతోపాటు బ్యాంబూ చికెన్ కూడా మనకి దొరికేస్తుందండి. ఇంత మార్నింగ్గా అనకండి, ఇక్కడ 8 o'clockకే స్టార్ట్ చేసేసారు. చూసారు కదా, ఇదే బ్యాంబూ చికెన్. అరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయాల్సిందేనండి. నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే. మీలో ఎవరైనా అరకు వచ్చినప్పుడు ఇవి ట్రై చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఆ టేస్ట్ ఎలా నచ్చిందో. అలాగే ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి.